దేవుని మహా చెంచుపేటలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం అనేకులైనటువంటి మనకి తన యొక్క సందేశాన్ని తెలియచేయడానికి సంఘాన్ని పరమదేవుడు ప్రోత్సహించి ఈ విధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటానికి, అలాగే మానవత్వం కలిగిన మనుషులుగా భూమి మీద బ్రతకటానికి, దైవత్వం కలిగేటువంటి వారంగా జీవితాలు కొనసాగించడానికి దేవుడు మనకి ఇటు గొప్ప అవకాశాన్ని కలుగు చేస్తున్నారు. మనము ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుడు నాకు అనుగ్రహించిన కొద్ది సమయాలు దేవుని యొక్క సందేశాన్ని మీ మధ్య తెలియజేస్తాను. మొట్టమొదటిగా నీతి అంటే ఏమిటి అనే విషయాన్ని మనం గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. నీతి మనం ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో అని సూచించే ఒక నియమావళి నీతి. ఉన్నత ప్రమాణాలను కలిగి ఆచరణయోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండటే నీతి. ఉన్నత ప్రమాణాలంటే మనుషుడు తనతో తానుగా గీత గీసుకుని జీవించేక. ఉన్నత ప్రమాణాలంటే దేవుడు మనుషులకి శాసించే తన ఆజ్ఞ ప్రకారంగా, కట్టల ప్రకారంగా జీవితాలు గడుపుతూ ఆచరణ యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. దేవుడు మనుషులకి శాసించినట్టుగా జీవితం గడపకుండా మనుషులు తమకు తోచినట్టుగా జీవితం గడపటం వలన ప్రత్యేకంగా దుర్నీతి ప్రబలే ప్రమాదం ఉందే కానీ దేవుని యొక్క మాటల ప్రకారంగా మనుషులు ఎప్పుడైతే జీవితాలు కలిగి ఉండటానికి ఇష్టపడతాడో, లేకపోతే ఉన్నత ప్రమాణాలు లేదా దేవుని ఆజ్ఞల ప్రకారం మనిషి జీవితం కలిగి ఉండాలని తన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, అప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించే కారణాన మనిషి నీతిమంతుడిగా భూమి మీద కనపడే అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టల్ని మనుషులు అనుసరిస్తూ జీవితం గడుపుతున్నప్పుడు దేవునికి నరుడికి మధ్య నీతి వారధిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కావున నీతి అనే ఒక ప్రత్యేకమైన విషయాన్ని గ్రంథం ఇలాగా మాట్లాడుతుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట విధంగా రాయబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్టు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకే నీతి కలుగును అని చెప్పేసి మాట్లాడేశాడు. మనిషి తన సొంతంగా, అంటే ఒక కుటుంబానికి ఒక విధమైన పద్ధతి, ఒక సమాజంలో జీవించే వారికి ఒక విధమైన పద్ధతి, రకరకాలైన పద్ధతులు కాదు. కానీ దేవుడు ప్రాముఖ్యంగా మనుషుల వారికి ఆజ్ఞాపించిన తన ఆజ్ఞల ప్రకారంగాను, తమ కట్టడల ప్రకారంగాను, తన శాసనాల ప్రకారంగాను మనిషి ఎప్పుడైతే జీవించడానికి మొదలు పెడతాడో అప్పుడు మనిషి నీతిగా జీవించే అవకాశం ఉంది. కావున గ్రంథంలో మాట్లాడేశాడు, ఆయన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగునని చెప్పేసి మాట్లాడేశాడు. మనందరికీ తెలుసు, ఆజ్ఞను అనుసరించినటువంటి వ్యక్తి నీతిమంతుడిగా పరిగణించబడినట్టుగా గ్రంథంలో కనపడుతుంది. అబ్రహాము పరమదేవుడు ప్రత్యేకంగా 3 కండిషన్లు పెట్టేశాడు. ఒకటి, నీ స్వదేశాన్ని వదిలిపెట్టాలి. 2, నీ బంధువునింటిని వదిలిపెట్టాలి. మూడోది, నీ తండ్రింటి వారిని వదిలిపెట్టాలి. నీ తండ్రిని వదిలిపెట్టాలి, 2 బంధువులను వదిలిపెట్టాలి, 3 స్వదేశాన్ని వదిలిపెట్టాలి.
ఎప్పుడైతే మూడింటిని వదిలిపెడతావో, నేను చూపించే దేశానికి వెళ్తావో, అప్పుడు నిన్ను ఆస్వాదిస్తానని చెప్పేసి మాట్లాడాడు. ఆస్వాదిస్తానంటే దాని అర్థం ఏంటి? దేని విషయంలో ఆస్వాదిస్తానంటే నీకు సంతానం కలుగు చేస్తాను అన్నాడు. సంతానం కలుగు చేస్తాను అనేటువంటి వాగ్దానం దేని మీద బేస్ అయి ఉందంటే దేవుని ఆజ్ఞను పాటించే దాని మీద బేస్ అయ్యి. కాబట్టి అబ్రహాం గురించి ఏమన్నాడంటే రోమిలికి రాసిన పత్రికలో 4:20 మాట్లాడబడింది. రోమిలికి రాసిన పత్రిక 4:20 నుంచి మనం చూస్తే ఈ విధంగా రాయబడింది. రోమ పత్రిక 4:20 ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. 4:20 విశ్వాసం అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిన, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అనే ప్రత్యేకమైన పదాన్ని అబ్రహాం గురించి మాట్లాడాడు. ఇంతకీ అబ్రహాముకి నీతిగా ఎంచబడేటువంటి కార్యక్రమం ఏంటనంటే ప్రాముఖ్యం మాట్లాడేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో నమ్మినట్టుగా మాట్లాడేశాడు. ఇంతకీ ఎందుకు నమ్మాడంటే ప్రాముఖ్యంగా 3 సంగతులు. ఎందుకో నువ్వు ఎప్పుడైతే ఇలాగ చేస్తావో అప్పుడు నీకు సంతానం కలుగు చేస్తానని చెప్పేసి మాట్లాడేశాడు. కావున ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే మనుషులు దేవుని ఆజ్ఞల్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంటారో ప్రాముఖ్యంగా మనుషులు నీతి కలిగి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి. నీతి అనేది ఎక్కడి నుంచి పుడుతుందనంటే దేవుని ఆజ్ఞలని లేదా ఉన్నతమైన ప్రమాణాలు మనుషులు అనుసరిస్తున్నప్పుడు నీతి మనుషుల జీవితంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఒకవేళ దేవుని ఉన్నతమైన ప్రమాణాలను పక్కన పెడితే మనిషి జీవితంలో నీతి కనపడేటువంటి అవకాశం ఉండదు. కావున గ్రంథం తెలియజేస్తుంది ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆజ్ఞల్ని కట్టల్ని అనుసరించడంలో నీతి మనుషుల జీవితంలో దేవుని కనపడే అవకాశం ఉందని చెప్పేసి. 2వ సమాచారం గ్రంథంలో ఇలా రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 24 సమూయేలు మొదటి గ్రంథం 24 ఈ విధంగా మాట్లాడేసి. సమూయేలు మొదటి గ్రంథం 24 17 దావీదు ప్రత్యేకంగా సౌలు మహారాజు మధ్య జరుగుతున్నటువంటి విషయాలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సౌలు మహారాజు దావీదును చూసి ఈ విధంగా అంటాడు. దావీదుతో ఇట్లా 17 యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకు ఉన్న ఉపకార బుద్ధిని వెల్లడిపరిచింది కనుక నీవు నాకంటే నీతిపరుడు అన్నాడు. ఎవరికంటే ఎవరు నీతిపరుడు అంట? ఎవరికంటే ఎవరు నీతిపరుడు? ఎవరికంటే ఎవరు నీతిపరుడు? సౌలు మహారాజు కంటే దావీదు నీతిపరుడుగా కనపడుతుంది. అంటే ఏం కనపడుతుంది దావీదులో అంటే నీతి ప్రాముఖ్యంగా కనపడుతుంది. ఇంతకీ నీతి ఎలా కనపడింది సౌలు మహారాజుకి? గ్రంథంలో మాట్లాడుతున్నాడు, నేను ఇంత అపకారం చేస్తే అపకారానికి బదులుగా నువ్వేం చేస్తున్నావు అనమాట? ఉపకారం చేస్తున్నావు అనమాట. అంటే మీకు ప్రభుకి గ్రంథం ఏం తెలియజేస్తుంటే దేవుని యొక్క శాసనాలని మనుషులు ఎప్పుడైతే అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటారో అప్పుడు మనుషులు నీతిగా దేవుని కళ్ళ కనపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నీతి అంటే దేవుని యొక్క ఆజ్ఞాల కట్టను అనుసరించడమే నీతి వాస్తవానికి. 2వ సంగతి మాట్లాడుతున్నాడు, అపకారానికి ఉపకారం చేయటం ఏమన్నాడు అనమాట గ్రంథంలో? నీతి అన్నాడు. అపకారానికి ఉపకారం. ఎవరైనా శత్రువుకి భోజనం పెడతారా? శత్రువుకి భోజనం పెడతారా? ప్రేమిస్తారా? ఒకరు ఎదురుపడ్డారు ఏం చేస్తుంటారు? సహజంగా తలకాయ వచ్చుకొని పోవటమో లేదా పక్కకు పోతుంటే తిట్టడమో లేకపోతే గొడగట్టమో ఉంటుంది. 10 మంది చుట్టాలు వస్తున్నారు, చుట్టాల్లో మనకి ఇట్టమా వచ్చింది, ఏం చేస్తుంటాం? ఈ 10 మందిలో ఆమెమో ఇంటికి వచ్చిందేమోనని అందరితో కలిసి ఏం పోయి పక్కింట్లో కూర్చోండి. ఏం జరుగుతుంది అన్నమాట? వాస్తవానికి
ఏం జరుగుతుంది? మనకి ఏదో అపకారం చేసే మనిషిని మనం ఏం చేయలేము అనమాట. ఉపకారం చేయలేని పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అపకారానికి అపకారం ప్రాముఖ్యంగా అంత సమస్య కాదు, సమాజం అనుసరించేటువంటి దుర్నీతి. కానీ అపకారానికి ఉపకారం చేయటం ఏమయ్యిందనమాట? నీతి అయ్యుండదు. అది ప్రాముఖ్యంగా మాట్లాడేశాడు. నువ్వు నాకంటే వాస్తవానికి నేను ఎంతో అపకారం చేశాను, నువ్వు ఉపకారం చూస్తున్నావు, నాకంటే నువ్వు నీతి పడు అన్నాడు. కాబట్టి ఈనాడు నీతి ప్రతి మనిషిలో నివసించాలని పరమదేవుడు కోరుకుంటున్నాడు. నీతి మనల్ని పడి ఉంటుంది ప్రత్యేకంగా. నీతికి వ్యతిరేక పదం ఏది? దుర్నీతి. దుర్నీతికి ఇంకా అర్థాన్ని సాగా తీసుకోవడం డిక్షనరీలో చూస్తే నీతి మాలిన పని అంటాడు. నీతి మాలిన పని మనుషులు జరిగించకూడదు. ఏం జరిగించాలి? నీతిని జరిగించాలి. నీతిని జరిగించాలంటే ఏం జరిగించాలా? ఒకటి, దేవుని యొక్క ఉన్నతమైన ప్రమాణం పాటించాలా. అప్పుడు మాత్రమే మనిషి దేవుని కన్నులో ఎదుటి నీతి ఉండే అవకాశం. ఉన్నత ప్రమాణాలు అంటే ఏంటంటే గ్రంథంలో తెలియజేస్తున్న ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి, ఒకసారి 24వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 17వ వచనంలో 24వ అధ్యాయం 13వ వచనం మాట్లాడుతుంది. 24వ అధ్యాయం 13వ వచనం 24వ అధ్యాయం 13వ వచనం. అది నీ దేవుడని యెహోవా దృష్టికి నీకు నీతి అగును అన్నాడు. ఏంటది? పైన కొన్ని సంగతులు కింద మాట్లాడుతున్నాడు. మొత్తానికి వచ్చిన చదువుతాం. నీ సహోదరులోనేమి, నీ దేశమందరి నీ గ్రామంలో ఉన్న ప్రదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలివాని బాధించకూడదు. ఈనాటి కూలి ఆనాడికి ఇవ్వలేను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలేను. వాడు పేదవాడు కనుక వారి మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. కాబట్టి గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని ఉన్నతమైన ప్రమాణాలు పాటించడం అంటే గ్రంథం తెలియజేస్తుంది. ఈనాటి ప్రాముఖ్యంగా ఏమంటాడో తెలుసా? చూడండి, లేవ్యాకరణ 19వ అధ్యాయం ఇదే మాటను అక్కడ రాశాడు. ఇదే మాటను అక్కడ రాసి ఒక మాట తెలియజేస్తాను. ఏం చేస్తున్నాడు? ఏమన్నాడు చూడండి, లేవ్యాకరణ 19వ అధ్యాయం 13వ వచనం. 19వ అధ్యాయం 13వ వచనంలో, నీ పొరుగు వారిని హింసించకూడదు, వారిని దోచుకొనకూడదు, కూలి మరునాటి వరకు నీ యుద్ధం ఉండకూడదు, చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడదు, ఇది నేను యెహోవాను. ఏం చేస్తుంటాం అన్నమాట? వాస్తవానికి వాడి ముందు పవిత్రమైన పొడికే పలకాలి. గ్రంథం ఇంకో మాట అన్నాడు, గుడ్డివాడు కాబట్టి కాళ్ళకి కర్ర అడ్డం వేసేస్తే పోద్ది, లేకపోతే బోధట్టం వేస్తే పోద్ది, దారి కింద పడతాడని కళ్ళు కనపడడం వాడికి అడ్డం వేయటం నీతిమాలిన పని అంటాడు. దేవుడు ఉన్నతమైన ప్రమాణాలు పాటించడం అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడికప్పా నువ్వు పోతున్నావు అన్నావు, ఏమంటావు? పెళ్ళి పోతున్నాను, మొన్న బిందె పెట్టారు నాకు, అందుకని బిందెకి బిందె పెట్టడానికి పోతున్నాను. పెట్టదామా? పెట్టిద్దామా? పెట్టదు. నేను గౌరవించినామే కొంచెం పట్టించుకోవద్దు. అదిగా గౌరవించినామే పట్టించుకోవద్దు, పెట్టనామే పెట్టదు. కానీ ఎవరు పెడతాం? వాస్తవానికి పెట్టిన వాళ్ళు పెడతావు. మళ్ళీ ప్రత్యేకంగా నేను బాగా గౌరవించేవాడు పెడతావు. గౌరవించేవాడు పెట్టడం పెద్ద విశేషం కాదు. అదే గ్రంథం ఏముందో తెలుసా? వాస్తవానికి మత్తయి సువార్తలో పదం ఉపయోగించాడు. మత్తయి సువార్తలో అది అందరూ చేస్తారని చెప్పేశాడు. ప్రాముఖ్యంగా అది అందరూ చేసేస్తారు. ఏది? పెట్టిన వాడిని పెట్టడం అందరూ చేస్తారు. ఆ మాట వాడాడు. 5వ అధ్యాయం 46 వచనంలో ఈ మాట రాయబడింది, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగుతుంది? ప్రేమించేవాడు ప్రేమిస్తే నీతి కాదు. అది ప్రేమించేవాడు ప్రేమిస్తే నీతి కాదు. ఎవడైతే నిన్ను ద్వేషిస్తుంటాడో, ఎవడైతే నీ మీద కక్ష పెట్టుంటాడో వాడిని ప్రేమించడం. ఎవరైనా ప్రేమించారటగా గ్రంథంలో ఎవరైనా ప్రేమించారటగా? శత్రువును ప్రేమించిన మహనీయులు ఎవరైనా ఉన్నారా? శత్రువును ప్రేమించిన వాళ్ళు. ప్రేమించేవాడు ప్రేమించడం కాదు, అది పగబెట్టిన వాళ్ళని, ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది నీతి అన్నది గ్రంథం. వాస్తవానికి అబ్షాలోము తన తండ్రైన దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ తన పక్షాన సైన్యానికి మోహరించి ఆయన కూడా రాజుని
చాటుకుంటూ ఏం చేస్తున్నాడు అనమాట, తన తండ్రి రాజుగా ఉంటే ఆ తండ్రిని చంపేసి ఏదైనా శాశ్వతంగా ఏలుబడి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రాణాలు తీయటానికి వస్తున్నటువంటి తన కుమారుని వాస్తవానికి యుద్ధానికి పోయినటువంటి వారు ఆయన అప్సరం చనిపోతే చివరికి తన విషయంలో ఏమంటుండో తెలుసా దావీదు? ఏమంటాడు? నా కుమారుడు అప్సరము క్షేమంగా ఉన్నాడా? ఎవరు క్షేమంగా ఉండేది? చచ్చాడు అనుకోవాలి కదా, లేకపోతే వాడు ఏమయ్యాడు అని విచారించడం చేయకోకుండా ఉండాలి కదా. కానీ తన ప్రాణాన్ని తీసేవాడినే ప్రేమించగలిగేటువంటి అద్భుతమైన స్వభావం కలిగిన దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడిగా ఉంటాడు. కారణం ఏంటంటే నీతి. వందనం చేసిన వాడికి ఎక్కడ మాట్లాడుతున్నాడు 47 వచ్చిన, మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన మీకు ఎక్కువగా చేయుటేమి? అన్ని జనులు కూడా అలా చేస్తున్నారు కదా. లోపల అందరూ చేసేదే, ప్రేమించేవాడు ప్రేమించడం అందరూ చేసేదే, బెదికి బెంది పెట్టడం అందరూ చేసేదే. అది చేస్తే పెద్ద నీతి ఏముంది? అది కాదు నీతి. నీతి అంటే గ్రంథం తెలియజేస్తుంది, ఎవడైతే నీకు తిరిగి పెట్టడో అమ్మా విద్యాదేహి అని అంటే, అమ్మా విద్యాదేహి అని అంటే దాని అర్థం ఏంటంటే, అమ్మా నేను ఇక నీకు పెట్టలేను, నువ్వు నాకు ఏదైనా ఉంటే దానం చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? వాడు పెడితే మనం పెట్టాలి కాబట్టి అలాంటి వాడికి పెట్టాల్సిన అవసరం ఉంది, అలాంటి వాడికి పెట్టాలి. కాబట్టి గ్రంథంలో తెలియజేస్తుంది, వందనం చేసిన వాడికి వందనం చేస్తే అది నీతి కాదు. వాస్తవానికి నేను ప్రేమించిన వాడు ప్రేమిస్తే లేదు వాంగో ప్రత్యేక నీతి కాదు అది. ప్రభువు కలవరిశీలలో తన ప్రాణాన్ని బలవంతంగా తీయడానికి ప్రయత్నం చేసినటువంటి వారిని సైతం ఏమంటారు తెలుసుగా? తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరగర కనుక వీరు క్షమించము. ఏంటన్నమాట అది? అది నీతి. నీతి కావున మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈనాడు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనం నిర్మాణం చేసేసాడు. రెండవ సంగతి మీకు తెలియజేస్తున్నా, దేవుడు నీతిమంతుడు అని చెప్పేసి మాట్లాడేసాడు. ఆదికాండము 1:26 ఏమన్నాడంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, మన స్వరూపం మందు మన పోలి చొప్పున మగును చేద్దాం. ఎవరి స్వరూపంలో ఉంటారు మనుషులు? మనమందరం ఎవరి స్వరూపంలో ఉన్నాం? దేవుని స్వరూపంలో ఉన్నాం. తల్లి గర్భం వచ్చినప్పుడే, తల్లి గర్భంలో పడినప్పుడు దేవుని స్వరూపంలో ఉన్నాం. మాట మీకు అర్థమవుతుందా? పసిపిల్లలు ఎవరితో సమానం అంటారు? దేవుడితో సమానం అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో, కల్మషం లేని, పాపము లేని, అలాగే ఏ అపరాధం లేనటువంటి అద్భుతమైన స్వభావం పసిపిల్లలు ఉంటుంటారు. కాబట్టి పసిపిల్లలు దేవుడితో సమానం అంటుంటారు. ఎందుకంటే దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో అదే స్వభావంతో మనుషులు పసిపిల్లలుగా మనం ఉంటాం. ఇప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఏమై ఉన్నాడు తెలుసా? ఏమై ఉన్నాడు తెలుసా? యోహాను రాసిన సువార్త 17:25 దేవుడి గురించి ఏమన్నాడంటే, అక్కడ నీతిస్వరూపుడు తండ్రి అని అంటాడు. యేసుప్రభు వారి తండ్రితో మాట్లాడు, దేవుడితో మాట్లాడుతూ నీతిస్వరూపుడు తండ్రి అంటాడు. దేవుడు ఏ స్వరూపం? నీతి స్వరూపం. మరి దేవుడు నీతి స్వరూపం కలిగిన వాడైతే మనుషులు ఏ విధంగా పుట్టించుంటాడు? మరి ఇక్కడ దుర్నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీతి మంది పని ఎక్కడి నుంచి వచ్చింది? కాలుగా కర్రము గుడ్డివాడికి కర్రటం వేయటం, చెవిటివాడి వినపడదు కాబట్టి వాడిని ఏదో రెచ్చగొట్టి మాట్లాడటం. ప్రత్యేకంగా నీతి దుర్నీతి. చిన్న ఉదాహరణ మీరు చెప్పండి, నీతి మాని పని మీరు చెప్పండి. చిన్న పని, నీతి మాని పని చిన్నది. నీతి మీకు తెలిసిందే, అది నేను చెప్పాను, నీతి తెలుసు. నీతి మాని పని చిన్న చెప్పటం. ఒకటి చెప్పండి, ఏదో ఒకటి మీకు దోషింది. నీతి మాని పని, నువ్వు నీతిమంతుడివి. దేవుడు తన స్వరూపంలో నిన్ను పుట్టించిన తర్వాత నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, కానీ నీతి మాని పని చేయడానికి కాదు వాస్తవానికి. అది నీకు నీతిగా ఉండాలి వాస్తవానికి. ఏంటి నీతి మాని పని? ఏంటి? చిన్నది. నేను చెప్పారా? పాలల్లో నీళ్లు కలపడం. పాలల్లో నీళ్లు కలపడం ఏంటంటే అది వీడేమనుకుంటున్నాడంటే, పాలలో నీళ్లు కలిపితే గిద్దల బదులు 2 గిద్దలు అమ్ముతాము, 2 గిద్దలకి కనీసం 40 రూపాయలు వస్తాయి కాబట్టి 40 రూపాయలని హ్యాపీగా ఉంటుంది అనుకోండి. కానీ వాస్తవానికి అది నీతి మాలిన పని. వాస్తవం నేనేమంటున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లరా, సమాజంలో అనేకమైనటువంటి సామ్రాజ్యాలు, లేకపోతే అనేకమైనటువంటి ప్రభుత్వాలు, లేకపోతే అనేకమైనటువంటి సంస్థలు లంచాన్ని నిర్మూలన చేయాలని
ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు సైతము ఎన్ని సంస్థలైనా ఎన్ని ఎన్జిఓలైనా ప్రత్యేకంగా లంచాన్ని నిర్మూలన చేయటం ఎవరి వల్ల కాదు. అది మనిషి వ్యక్తిత్వంలో ఎప్పుడైతే నీతిగా బ్రతకాలనేటువంటి భావం వాళ్ళు పుట్టిద్దో, అర్థమవుతుందా? 20,000 జీతం లంచం తీసుకుంటాడు, ఇంక 20,000 జీతము 20,000 లంచం తీసుకుంటాడు. ఈ 20,000లో ఒక 5,000 ఏమో ఉండి వేస్తాడు, ఒక 5,000 ఏమో దాన ధర్మాలు చేస్తాడు, ఇంకొక 10,000 పిల్లల ఫీజులు కడతాడు, ఒక 5,000. తర్వాత ఇంకో 5,000 చుట్టాలు వాడేళ్ళకి వచ్చి ఈ జీతం 20,000 అటు ఉంచుకుంటాడు, బ్యాంక్ బ్యాలెన్స్ అటు ఉంచుకుంటాడు. ఇది ఏమనుకుంటున్నాడంటే ప్రత్యేకంగా ఈ 20,000లో 5,000 ఏమో ఉన్నీలో దేవుడికి ఇచ్చాను, ఒక 5,000 దాన ధర్మాలు చేశాను, ఇంకొక 5,000 ఏమో బంధువులకి వచ్చిన వాళ్ళకి సాయం చేశాను అని తను అనుకుంటున్నాడు. వాస్తవానికి ఏం చేస్తున్నాడు? వాస్తవానికి నీతి పని చేస్తున్నాడా? నీతిమాలి పని చేస్తున్నాడా? నీతిమాలి పని. కాబట్టి ప్రబంధుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రమాణాలు మనుషులు ఎప్పుడైతే ఆచరిస్తుంటుంటారో అప్పుడు ప్రాముఖ్యంగా ఏం జరుగుతుందన్నమాట, నీతి మనుషుల మధ్య విస్తరించింది, నీతి ప్రబలింది. కాబట్టి ఎక్కడ ప్రబలాలి నీతి? లంచం ఎక్కడ అరికట్టాలి? ఎక్కడికి అరికట్టాలి? ప్రభుత్వాల్లో అరికట్టాలా? సమాజంలో అరికట్టాలా? వ్యక్తిత్వంలో అరికట్టాలా? మనిషి యొక్క వ్యక్తిత్వంలో నేను లంచం చేసుకోకూడదు అనుకున్నప్పుడు మనిషి జీవితంలో నీతి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడి, గుడ్డివాడికి కర్ర అడ్డవేయకూడదు అనేది వీడికి ఉండాలి, చెవిటి వాడిని తిట్టకూడదని వీడికి ఉండాలి, బాగా నీళ్లు కలగకూడదని వీడికి ఉండాలి. గ్రంథంలో ఏమంటాడు తెలుసా? నీతి అంటే దొంగతనం చేసేవాడు తను దొంగతనం చేయడం మాని అక్కడ కలిగిన వారికి పంచిపెట్టాలని చెప్పేసాడు. అదే నీతి అన్నాడు అనమాట గ్రంథంలో. ఏం చేయాలన్నా దొంగతనం దొంగతనం చేయడం మానేసి అక్కడ కలిగిన వారికి పంచిపెట్టాలి అన్నాడు. అంటే దొంగతనం చేయాలంటే లంచం తీసుకున్న 20,000 చేయటం తీసేసి మానేసి ఈయనకు వచ్చేటువంటి 20,000 జీతంలో ఏం చేయాలన్నమాట? అక్కడ కలిగిన వారికి పంచిపెట్టాలి. అది నీతి అన్నాడు గ్రంథంలో. పరిశుద్ధ గ్రంథం మానవ జాతి యొక్క ఉన్నతమైన ప్రమాణాల్లో పెంచేటువంటిది అయి ఉంది. వాస్తవానికి దేవునికి నరుడికి మధ్య నీతి ప్రబలేటట్టుగా ఆ నీతి మనుషుల మధ్య వాటిగా నిలబెడుతుంది, దేవునికి మనుషులకి మధ్య. కాబట్టి ఈనాడు దేవుడి స్వరూపంలో తల్లి గర్భమందు నీతిమంతుడిగానే పుట్టావు, నీతిమంతురాలుగా పుట్టావు. కానీ ఈ సమయంలో నీతి ఉందా లేదా నీతి మాలిపోయిన ఉందా నీ జీవితంలో? ఆలోచన చేసుకోవాలి ప్రాముఖ్యంగా. కాబట్టి అపకారానికి ఉపకారం చేయటం ఏంటన్నమాట? నీతి. దేవుని యొక్క ఉన్నతమైన ప్రమాణాలను ఆచరించడం నీతి. గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ అలా కాకోకుండా జరిగించి ఏ కార్యక్రమం అయినా కూడా ఏం జరుగుతుందన్నమాట? 20,000లో 5,000 ఉండీలు వేయటం, 20,000లో 5,000 దాన ధర్మాలు చేయటం ఏం జరుగుతుంది? నీతి పని లేదా నీతి మాలి పని? దానికి గ్రంథంగా ఉందో తెలుసా? ఇరిమియా గ్రంథంతో యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రమైన వారమైతే మా నీతి క్రియలన్నీ మురికి కొట్టవలెను ఆయన. ఎట్లా ఉండీలు వేసిన 5,000 దాన ధర్మాలు చేసినవన్నీ ఏమనుకున్నాడు? నీతి పని చేసాను అనుకున్నాడు. కానీ అది ఎట్లా ఉందంట దేవుని దృష్టిలో? మురికి కొట్టగా ఉందంట. అలాగే దేవుని పిల్లలని యూదులు కూడా జరిగించింది అదే కార్యక్రమం. దేవుడు ఏమన్నాడంటే ప్రాముఖ్యంగా దేవుడి సన్నిధిలోకి బలులు తేమంది దేవుడే. బలులు తీసుకురామన్నాడు. పాప పరిహారం నిమిత్తమే బలి పశువులు తీసుకురామని చెప్పి పాత నిబంధన కాలంలో చెప్పింది దేవుడే. కానీ ఏం జరుగుతుందనంటే వీళ్ళు ఒకటి వదిలిపెట్టేసి ఇంకోటి తెచ్చారు. ఏం తెచ్చారు, ఏం వదిలిపెట్టారు అనే సంగతి మనం చూస్తాం. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. దేవుడు కోరుతుంది ప్రత్యేకంగా దానధర్మాలుగా దేవుడు కోరట్లేదు. వాస్తవం నువ్వు ప్రత్యేకంగా ఒక
కేజీ బంగారం తీసి ఉండినేయమని దేవుడు కోరట్లేదు. అది సెకండరీ, నువ్వు వేసే విధానం అది సెకండరీ. కానీ దేవుడు కోరుకున్న ఒక శ్రేష్టమైన జీవితం ఉంది, అది నీతి అయి ఉందని సమాచారం మాట్లాడించాడు. యెషయా గ్రంథం 1:11 యెహోవా సెలవిచ్చిన మాట ఇది, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల ప్రభువును నాకు వెక్కసమాయి. కోడెల రక్తం అయినా గొర్రెపిల్లల రక్తం అయినా మేకపోతల రక్తం నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనపడాలని మీరు వస్తున్నారే, నా ఆవరణకు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు. ఏం చేశారు వీళ్ళు? ఏమో దేవుడి దగ్గర తెచ్చిన పని మంచిదే తెచ్చారు, శ్రేష్టమైనదే తెచ్చారు. కానీ దేవుడు అరే మీరు ఇది తీసుకుని నా ఆవరణం తొక్కమందేవు అన్నాడు. ఎందుకని? దేవుడు మందిరానికి వస్తాడు, వద్దంటాడేంటి దేవుడు? మంచి తీసుకొచ్చా కూడా మంచి శ్రేష్టమైనవి తీసుకొచ్చారు. తీసుకొస్తే అవి నాకు వద్దు అంటున్నాడు. ఎందుకు వచ్చారు మీరు నా ఆవరణానికి అని చెప్పేసి వాళ్ళు అన్నాడు. అసలు ఏం జరిగిందంటే 16వ వచనం చూడండి. 16వ వచనం, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్టక్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. ఏం చేస్తున్నారంటే దుష్టక్రియలు చేస్తున్నారంట. అంటే నీతి క్రియలు ఉన్నాయా, దుష్టక్రియలు ఉన్నాయా? దుష్టక్రియలు జరిగిస్తూ ఏం చేస్తున్నారన్నమాట, బలులు తీసుకొస్తున్నారన్నమాట. మనం కూడా మన లోపల అంతరంగంలో ఉన్నటువంటి నీతిని విడిచిపెట్టి దేవుడి సన్నిధికి ఎన్ని బలులు తెచ్చినా, ఎన్ని కానుకలు తెచ్చినా, ఎన్ని ఏ విధమైనటువంటి ఆత్మసంబంధమైన కార్యక్రమాలు జరిగించినా దేవుడు నీ నీతిని అంగీకరించాడు. ఎందుకంటే అవి నీతి క్రియలాగా నీకు అనిపిస్తుంటాయి, కానీ అది దేవుని దృష్టిలో కేవలం మురికి పొట్టేగా ఉన్నాయి అన్నట్టు. ఏంటి ఇంతకి కింద మాట్లాడచ్చు, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారిని న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షం వాదించుడి. వీళ్ళయ్యి తప్పిపోయారు. విధవరాలి పక్షాన వాదించడం వదిలిపెట్టారు, తండ్రి లేని వారిని న్యాయం తీర్చడం వదిలిపెట్టారు. కీడు చేయడం మానుడి, మేలు చేయ నేర్చుకోండి అన్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారు అనమాట, కీడు చేస్తున్నారు, మేలుని వదిలిపెట్టేసి న్యాయాన్ని జాగ్రత్తగా విచారించమని చెబుతున్నాడు. అనంటే ఏం చేస్తున్నారు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. అసలు మనిషి లోపల నాటబడిన నీతిని సంపూర్ణంగా వదిలిపెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నమాట, దేవుని సన్నిధికి కావాల్సిన బలులన్నీ తీసుకొస్తున్నారు. అవి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి అంటారు, ఇంతకి మురికి గుడ్డ వలె కనపడుతున్నాయి. కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా నీతి అంటే ఏంటో. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించారు. దొంగ త్రాసు దేవునికి ఏమై ఉంటుందంట, ఏయము. దొంగ త్రాసు దేవునికి ఏయమంట. ఎప్పుడైనా చూసారా దొంగ త్రాసు? కాటాలు, 2 కాటాలు ఉంటే కింద ఇలా ఉంటుంది అనమాట, ఒక పాయింట్. అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. 2 రాళ్ళు వేసేకెళ్ళి ఉంటుంది, ఫ్రూట్స్ వేసేకెళ్ళి ఉంటుంది. అవి ఏం చేస్తాడంటే 2 తిప్పి పక్కన పెడతాడు. తిప్పి పక్కన పెడితే కేజీకి దాదాపుగా 200 పోతాయి. 2 పక్కన అయితే కేజీకి 200, దాదాపు 200 కాకపోయినా దాదాపు 150 గ్రాముల దాకా దగ్గర పోతాయి. మనం ఏమనుకుంటున్నాడంటే నేను నీతి పని చేసాను అనుకుంటాడు. జాగ్రత్తగా ఆలోచించారు ప్రియమైన దేవుని పిల్లలు. ఇది నీతి కాదు, అది దేవుడు కోరుకునేటువంటి ప్రత్యేక ఉన్నతమైన ప్రమాణం కాదు. మనం ఎప్పుడైతే దేవుడు కనుదృష్టి ఎదుటగా నీతిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తావో నీకే కాదు, నీ పిల్లకే కాదు, నీ పిల్లలు కూడా దేవుడు తోడుగా ఉంటాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కావున ప్రియమైన దేవుని పిల్లరా, గ్రంథం ఇలాగ మాట్లాడే సామెతల గ్రంథం 11వ అధ్యాయం ఎదుటివాడు ఎదుగుతున్నారనుకో, ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు కూడా ఉన్నారు సమాజంలో. ఏంటది, దాన్ని ఏమంటారంటావు? నీతి మంది పని. బండ్ల మీద కూడా రాస్తారండి వెనక, గమనించారా? నన్ను చూసి ఏడవగారు అంటుంటాడు. బండ్ల మీద ఎనమాలు చూస్తే మన పోతుంటే ఎనమాలు ఉంటాయి, నన్ను చూసి ఏడవగాక అంటాడు. వాస్తవానికి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఎదుటివాడిని చూసి ఏడ్చే స్వభావం ఏదన్నమాటది నీతిమాలి పని. కాబట్టి నీతి అంటే ఏంటో గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎదుటివాడు ఎదుగుతుంటే ఆనందంగా వాడికి ఇంకా కొద్దిగా ప్రోత్సహించి కష్టపడి నువ్వు ఎదగాలి, ఇంకా ఉన్నతమైన జీవితం జీవించాలని ప్రోత్సహించేది నీతి. వాడు ఎప్పుడు ఆరిపోతాడు అనేటువంటి విధంలో ప్రత్యేకంగా ఏడ్చే ఏడుపు నీతి అయి ఉంటుంది. అదే నీతిమాలి పని. పరమోన్నత దేవుడు నిన్ను అట్లా పుట్టించలేదు మనిషిని.
మనిషిని అక్కడ పుట్టించలేదు. ఎక్కడి నుంచి వచ్చింది మరి దుర్నీతి? దుర్నీతి ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలు ఏమంటాడంటే సమస్త దుర్నీతి పాపము అన్నాడు అన్నమాట. సమస్త దుర్నీతి పాపం. ఈనాడు పాపం చేస్తూ సకల దుర్నీతి కలిగి జీవితం గడిపితే వచ్చే నష్టం భయంకరంగా ఉంటది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడిచిపెడతావో, దుర్నీతిని వదిలిపెడతావో, లేకపోతే నీతిమాన్ పని విడిచిపెడతావో, నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండే అవకాశం ఉంది. నీతిమంతుడిగా ఉండే అవకాశం గ్రంథంలో మాట్లాడుతున్నాడు అనమాట. చూడండి అక్కడ ఏమన్నాడు? సామెత గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, భక్తిహీనుడు తన నోటి మాట చేత పొరుగు వారికి నాశనం తెప్పించును. పొరుగు వారికి నాశనం తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు. అది సమాచారం. ప్రాముఖ్యంగా 19వ వచనం చూడండి. 19వ వచనం, యథార్థమైన నీతి జీవదాయకము. మాట్లాడేశాడు చూడు. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు చేయక విడువే విడిచిపెట్టు, లేకపోతే నాశనం వస్తుందని చెప్పి. దుష్టక్రియలు చేయటం వల్ల నాశనం ఉంది. యథార్థమైన నీతి కలిగి ఉంటుంటే నీ ప్రాణానికి జీవం అనుగ్రహిస్తా. జీవదాయకం అని అంటే నిన్ను జీవింపజేసేదే నీతి. ఒక మనిషిని జీవింపజేసేదే నీతి. ఎప్పుడైతే నువ్వు నీతిగా జీవించడం మొదలు పెడుతుంటావో దేవుని యొక్క ఉన్నతమైన ప్రమాణాలను బట్టి పరమదేవుడు ఏం చేస్తుంటాడంటే నిన్ను అంగీకరించేవాడని చెప్పేసి మాట్లాడేశాడు. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో మాట్లాడకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో పరమదేవుడు మనకు తెలియజేసే నీతి గురించి నువ్వు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. నువ్వు అనుకున్నది నీతిగా దేవుని ఉన్నతమైన ప్రమాణాలు బట్టి నీ వ్యక్తిగతమైన జీవితం, నీ కుటుంబపరమైన జీవితం ప్రత్యేకంగా ఆ ప్రమాణాల మీద కట్టాలి. అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు నీతిగా ఉంటావు. అది నీకు జీవదాయకమై ఉంటుంది. రెండో మాట అక్కడ అంటే 10వ అధ్యాయంలో 35 వచ్చింది. 10వ అధ్యాయం 35 వచ్చింది. అపోస్తల కార్యగ్రంథం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు నీతిగా జీవించడం ఎప్పుడైతే నీకు అలవాడుతూ ఉంటుందో దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను అభిమానిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆస్వాదిస్తుంటాడు. ప్రాముఖ్యంగా ప్రేమ దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈనాడు ఉపకారం చేస్తే పెద్ద విశేషమే ఉండదు. నీకు ఎవరైతే మళ్ళీ తిరిగి భోజనం పెట్టడం వారికి నువ్వు భోజనం పెట్టాలి. ఎవరైతే నీకు తిరిగి సహాయం చేయడం వారికి నువ్వు సహాయం చేయాలి. అప్పుడు దేవుని నీతి నీ జీవితంలో, నీ కుటుంబంలో వర్ధిల్లుతుంది. అది ప్రబలేది. దేవుని నీతి ప్రబలేకపోతే దేవుడు నిన్ను అంగీకరించడం, నీకు జీవాన్ని అనుగ్రహించడం అయిపోదు. ప్రాముఖ్యంగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకో సంగతి ఏంటి తెలుసా? ముందుగానే మనం అనుకున్నాము దేవుడు నీతి స్వరూపుడు. నిన్ను నన్ను కూడా ఎలా నిర్మాణం చేశాడు? నీతి స్వరూపుడుగా నిర్మాణం చేశాడు. ఒకవేళ నీతి మనం పని చేస్తే మనం ఏమవుతాం అనమాట? దేవుని పిల్లలు అవుతామా? మరి ఎవరి పిల్లలని? సాతాను పిల్లలు అవుతాం, అపవాది పిల్లలు అవుతాం. ఒకవేళ నీతి జరిగిస్తే దేవుని పిల్లలు అవుతాం. అదే మాట వాడే చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేడపడను. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. అదే సంగతి. ఇంతకీ దేవుని సంబంధులుగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఎంతమంది? ఎవరి వాడు మనసులో చెప్పుకోవాలా? ఒకవేళ నేను దేవుని సంబంధిగా బ్రతకాలి, దేవుడు నన్ను అంగీకరించాలి, దేవుడు ఖచ్చితంగా నన్ను ప్రేమించాలి, నన్ను హెచ్చించాలి, దేవుడు నాకు కటాక్షం చూపించాలి అని అంటే నువ్వు నిజంగా ఏం జరిగించాలన్నమాట? నీతిని జరిగించాలి అని చెప్పేసి. నీతిని జరిగించిన వాడు, సహోదరు ప్రేమింపడవాడు ఎవరు కాదు? దేవుని సంబంధి. ఒకవేళ నువ్వు నీతిని జరిగించావనుకో నువ్వేమై ఉంటావన్నమాట? దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. దేవుని కుమార్తెకి ఏం జరిగింది వాస్తవానికి? నువ్వే దేవుని కుమార్తె అంటే దాని అర్థం ఏంటి? నువ్వే దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? నీతిని జరిగించేవాడు దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క స్వాస్థ్యానికి హక్కుదారులు దేవుని పిల్లలు.
దేవుని స్వాస్థ్యానికి హక్కుదారులు, దేవుని ఆస్తికి హక్కుదారులు, దేవుని ఆశ్రయాలకు హక్కుదారులు, దేవుని కృపకు హక్కుదారులు. కావున జాగ్రత్త కావాల్సింది. నీకు ఎంత విలువైందంటే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబపరమైన జీవితంలో దేవుడు ఆశీర్వాదం కుమ్మరించబడి ఉంటాడు. ప్రాముఖ్యంగా నువ్వు ఎప్పుడైతే నీతిమాని పని చేస్తుంటావో, అంటే జీతం పక్కన పెట్టేసి ఏం చేస్తాడు అనమాట, ఈ లంచంతో ఉండి రేయటం, ఈ లంచంతో ప్రజలను ఆదుకోనట్టుగా పోసేయటం ఏం చేస్తుందన్నమాట. నీతి పని అది కాదు వాస్తవానికి. నీకే కాదు, నీ పిల్లలకు కూడా దీవెన కాదు అది వాస్తవానికి. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నీతి రెండో సమాచారం మన గ్రంథం నుంచి ఏం ఆలోచన చేస్తామంటే, నీతిమంతుడు ఎవరు? కీర్తన గ్రంథం 11వ కీర్తన 7వ వచనం. 11వ కీర్తన 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు. అర్థమవుతుందా మీకేమన్నాడు? దేవుడట నీతిమంతుడట. దేవుడు నీతిమంతుడు, దేవుడు నీతిని ప్రేమించేవాడు. ఇంతకు నీకు ఎట్లా తెలుసా దేవుడు నీతిమంతుడని? దేవుడు నీతిమంతుడని ఎలా తెలుసు? పిల్లలు తమ సంపాదించిన ఆస్తిలో, లేదా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చూపించినటువంటి ప్రేమలో, వారి అనురాగంలో, వాళ్ళ ఆప్యాయతలో, వారి శ్రద్ధలో, వారి త్యాగంలో ఏదైనా పొరపాటు జరిగిందనుకో, పిల్లలు ఏమంటారు తెలుసా? మా నాన్న, మా డాడీ నీతి మాలివాడు, మా మమ్మీ నీతి మాలింది అంటారు. వింటలేదా మాటలలో సమాజంలో? ఎందుకని? వాడి ప్రేమలో కానీ, వారి యొక్క త్యాగంలో కానీ, వారి ఆప్యాయతలో కానీ, వారి అనురాగాల్లో కానీ ఎక్కడో చిన్న మిస్టేక్ కాపాడినట్టు కనబడితే పిల్లలు ఏమంటున్నారు అన్నమాట? నీతి మాలివాడు అంటున్నారు. ఎంతకీ దేన్ని బట్టి అంటున్నారంటే, ప్రత్యేకంగా వారు చూపించే ప్రేమలో, వారు చేయవలసినటువంటి ప్రత్యేకమైన త్యాగంలో, లేదా పిల్లలకి వారు సంపాదించిన సంపాదన సరిగా పంచడం కారణ, పక్షపాతను గమనించిన కారణ దేవుడు పక్షపాతి కోసమా? దేవుడు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడని నీకు ఎట్లా తెలుస్తుందంటే, కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనం ఏమన్నాడు తెలుసా? మనల్ని పుట్టించిన వాడు దేవుడు అంట, మనం ఆయన వారము అని చెప్పేసి మాట్లాడు. అంటే మనం పుట్టించింది ఎవరు? ఆయన దేవుడు పుట్టించిన తర్వాత ఏం చేయాలి? ఆయన బాధ్యత ఏంటి? ఆయన బాధ్యత ఏంటి? పుట్టించిన తర్వాత ఆయన నిన్ను పోషించాలి, సంరక్షించాలి, ఆదుకోవాలి. అందుకే అపోస్తలుల కార్య గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం అంటాడు, ఆకాశం నుండి మీకు వర్షమును, బలవంతమైన ఋతువులను, ఆహారమును అనుగ్రహిస్తూ, హృదయానికి ఉల్లాసం కలుగు చేస్తూ, మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు మనుషులుగా అంటే, మనం పుట్టించాడు కాబట్టి, పుట్టించిన కారణాన ఆయన నీతిమంతుడు అనడానికి కారణం ఏంటంటే, ఆయన భౌతికంగా నీకు ఏదైతే అవసరమైందో దాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు. వాస్తవం ఎండాకాలం రాకుండా, లేకపోతే వర్షాకాలం రాకుండా ఎండాకాలం ఇంతే పోయింది అనుకో, ఎట్లుంటది? ఎంతమంది చెప్తారో దేవుడు ఎంతమంది చెప్తారు? ఇది మనుషుల వల్ల కలిగింది కాదు కదా. ఋతువులు అనుగ్రహించడం ఎవరి వల్ల అయ్యేది? దేవుడి వల్ల అయ్యేది. కానీ ఋతువు మారకుండా అంతే, ఎండాకాలం అంతే పోయింది అనుకో, 4-5 నెలలు ఏమంటారన్నమాట? దేవుడు చేస్తాం మొదలు పెడతారు. అంటే ఏంటని అర్థం? దేవుడు నీతిమంతుడు కాదు, దేవుడు అన్యాయం చేస్తున్నాడు, దేవుడు అక్రమం చేస్తున్నాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని వంకలు అనుకుంటుంటా. వాస్తవానికి నేనేమంటున్నానంటే, అలా జరిగించుకోకుండా ఏ కాలంలో ఋతువులు కావాలో, ఏ కాలంలో ఆహారం కావాలో, ఏ కాలంలో సమస్తము దేవుడు అనుగ్రహించాలా వాటిని అనుసరించాలి. నువ్వు పెద్దగా పట్టించుకో, ప్రార్థన కూడా చేయవు. నాయన నన్ను కాపాడు, నా పిల్లలు కాపాడు, నా మామను కాపాడు, నా మామలను కాపాడు నాను. కానీ కొడుకున్న కూడా తెల్ల జీవితం జరిపేటట్టుగా లేదుతాడు అన్నమాట. మనసులో నుంచి చేస్తాడు. అది దేవుడు అనుగ్రహించేటువంటి భాగ్యం. అది వాస్తవం. దేవుడు నీతిమంతుడు అనడానికి రుజువు వాస్తవానికి భౌతిక సంబంధమైన ప్రతి దీవిని అనుగ్రహించడం. ఒక సంగతి ఏంటంటే, 34వ కీర్తన చూడండి ఒకసారి. 34వ కీర్తన. నీకు నేను పోషించడం, ఋతువులు అనుగ్రహించడం, రకరకాల ఋతువులని, ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ అనుగ్రహించాలో, ఏ సీజన్లో ఏ ఆహారం పెట్టాలో, ఏ సీజన్లో ఎవరిని ఏ విధంగా ఆదుకోవాలో దేవునికి తెలుసు. ఎందుకంటే అనంత జ్ఞానం కలిగిన వాడు దేవుడు. ఆయన సర్వశక్తి మంతుడు దేవుడు. సర్వశక్తి 34వ కీర్తన 6వ వచనం చూడండి, లేదా 5వ వచనం చూడండి. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపు
ఈ దీనుడు మొర్రపెట్టగా అది చూడండి ఏమన్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటినీ అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించు. అతను రక్షించను. ఇంకోటి ఏంటంటే కడుపు నిండా అన్నం పెడుతున్నాడు, తింటలో బాగానే ఉంటుంది. కానీ మనుషుల జీవితంలో శ్రమలు, మనుషుల జీవితంలో శోధనలు, అనేకమైన కష్టకాలాలు వచ్చినప్పుడు కూడా వాటన్నింటిలో నుంచి మనుషులు ఏం చేస్తున్నాడన్నమాట, దేవుడు రక్షిస్తున్నట్టుగా మాట్లాడేశాడు. ఒకవేళ దేవుడు రక్షించుకోకుండా నీ ఎంతకు నువ్వు జీవితం గడపటం అది తన విశేష భావం చేత మనుషులు తప్పిపోజారు. వారి వారి ప్రాణమును మరణమును తప్పించు. మరణము నుండి తప్పించుటకును, కరువులో వారి సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి. అది సంగతి. దేవుని దృష్టి మనుషుల మీద ఉంటే హెల్మెట్ తలకుండా తెల్లబడి పడకుండా క్షేమం ఉండే అవకాశం ఉంది. పోయే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా బండిని కాపాడుకుంటూ పోయేవాడు దేవుడు. తింటున్న ముద్ద గొంతు నుంచి కడుపులో పోయేటట్టుగా చేయగలిగేవాడు దేవుడు అన్నమాట. అంత సమయం. ఎందుకంటే ఆయన దృష్టి మనుషుల మీద ఉంటుంది. నీతిమంతుడైనా ఆయన నీతిమంతుడైనా ఒకవేళ నేను గురించి పెద్ద పట్టించుకోవాలనుకోకపోతే దేవుడు తల్లి గర్భంలోని పెండం కొన్నప్పుడే అర్థం చేసేవాడే. కానీ ఈనాటి కూడా నువ్వు ఎన్నో కష్టాలు అనిపించావు, ఎన్నో శోధనలు అనిపించావు, ఎన్నో బాధలు అనిపించావు. వాటన్నిటి నుంచి తప్పిస్తున్నాడు అంటే దేవుడు నీతిమంతుడు కాకేమై ఉంటాడు. అందుకే ముందుగా తెలియజేస్తాడు, గ్రంథం తెలియజేస్తున్నాడు, రక్షించు గుర్రం అక్కడికి రాదు, రాజుకి సేనాబలం చేత రక్షించుకోలేడు, ఏ వీరుడితో అధిక బలం చేత తను తప్పించుకోలేడు. దేవుడు తప్పిస్తే తప్ప సేనాబలంతో రాజును రక్షించడం కాదు. నేనేమంటున్నానంటే 34వ అధ్యాయంలో అబీమెలెకు ఎదుట దావీదు ఉంటాడు. వాస్తవానికి గొలియాతును చంపిన తర్వాత హెబ్రీ స్త్రీలు దావీదు 10,000 రెట్లు చేయం, సౌలు సైన్యం ఈయన పట్టుకుని తీసుకెళ్ళి వాడు రాజు గారి ముందు పెట్టి, ఇదిగో మన నాయకుడు ఆయన గొలియాతును చంపిన వాడు వీడే అని చెప్పగానే ఈ దావీదు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి, అయినా నువ్వే నన్ను కాపాడాలి. జ్ఞానం లేదా ఆయనకి, పాండిత్యం లేదా, దావీదుకి పాండిత్యం లేదా? ఎంత మహా వీరుడంటే తనలాంటి వీరుడు గ్రంథంలో కనిపించడం అంత అద్భుతమైన వీరుడు. తన పాండిత్యం ఏమైపోయింది, తన బలం ఏమైపోయింది, తన బలగం ఏమైపోయింది, కాపాడటానికి వీల్లేదు. దేవుడు మాత్రం కాపాడేవాడని దేవుడు మొదలుపెడుతున్నాడు. ఈనాడు నీవు నేను దేవుని చేత భౌతికంగా రక్షించబడేటువంటి అవకాశం ఉంది. అలాగే భౌతికంగా పోషిస్తుంది దేవుడు కాబట్టి ఆయన నీతిమంతుడు అయి ఉండి మనం పోషిస్తున్నాడు సంగతి, నీతిమంతుడు అయి ఉండి మనం కాపాడుతున్నాడు సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో సంగతి ఏంటో తెలుసా, దేవుడు ప్రాముఖ్యంగా భౌతికంగా ఆస్వాదించడం కాదు, లేదా భౌతికంగా రక్షించడం కాదు, కానీ దేవుడు ప్రత్యేకంగా తన నీతిని ఎలాగ ప్రదర్శిస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించి ఆయన శిలువ రక్తం ద్వారా మనుషులను విమోచించాలనే ఒక అద్భుతమైన భావంతో ఏం చేస్తాడు తెలుసా, ఆత్మ సంబంధమైన రక్షణ కలుగు చేయడానికి పరమందున దేవుడు ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకసారి గ్రంథాన్ని చదువుతాం. లోక సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో జకరియా దేవుని పొగుడుతూ ఈ విధంగా మాట్లాడతాడు. లోక సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, లోక సువార్త 1వ అధ్యాయం 48వ వచనం, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసిన. అదిగో మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేస్తున్నాం. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలో దేశించు వారందరి చేతిలో నుండి తప్పించి అది సంగతి. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వాస్తవానికి దేవుడి పిల్లలైనటువంటి ఇశ్రాయేలు విషయంలో ఒక రక్షణ శృంగాన్ని ఒకటి ఏర్పాటు చేసేసాడు. ప్రాముఖ్యంగా మాట్లాడుతున్న ప్రియమైన దేవుని పిల్లలారా, భౌతిక సంబంధమైన రక్షణ కలుగు చేయాలనేటువంటి ఆలోచన కాదు దేవుడి నీతిమంతుడిగా. ఆయన ఆత్మ సంబంధంగా ఎవరైతే పాపం చేసి నశించిన స్థితిలో ఉంటారో అలాంటి వారిని రక్షించడానికి కోరుకుంటున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఈ విధంగా ఉపయోగించారు. చూడండి, 5వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడిన మాట ఏంటంటే, ఎందుకనగా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించిన కానీ ఉగ్రత పాలొకటికి నియమించలేదు. ఏ మనిషి నశించి ఉగ్రత పాత్ర అవ్వాలని దేవుడు నియమించలేదు మనుషుల్ని. ప్రాముఖ్యంగా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనుషులను రక్షించాలని ఏం చేశాడనమాట, తనతో పాటు దేవతను నడిపించి యేసు ప్రభుని ఒక నరుడిగా రక్తమాంసం పాలివాడిగా ఈ లోకాన్ని పంపించేశాడు. కాబట్టి ఒకవేళ భౌతికంగా ఎంతో బాగుంది, కానీ యేసు ప్రభుని దేవుడు ఈ లోకాన్ని పంపించకపోతే, ఆయన్ని కావాలని మానవ జాతిని వారి పాపం నుండి విమోచించాలనేటువంటి ఆలోచన ఆయనకి లేకపోతే, వాస్తవానికి యుగ యుగాలు దేవునికి దూరం అయిపోయాడు మానవ జాతి. అందుకే ప్రభు యేసు కల్వరి సిలువ అనుభవించే ముందుగా, తండ్రి ఈయన నా ఎదురు తొలగించని మమ్మల్ని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు యేసు ప్రభు మన ఆలకించడానికి చెవులు మూసుకుంటున్నాడు. నేను వినడం మాట, నువ్వు చేసే ప్రార్థన 3 సార్లు కాదు 100 సార్లు చేసిన నేను, ఎందుకంటే నీ ద్వారా మానవ జాతిని విమోచించుకోవాలి. నీ ద్వారా వాడి పాపాలను క్షమాపణ చేయాలి. నీ ద్వారా వారిని విమోచించాలి, వారిని రక్షించాలనేటువంటి ప్రత్యేకమైన ఆలోచన కలిగిన వాడై జగత్ పునాదులు వేయక ముందుగానే నిర్ణయించినటువంటి కోసం సంకల్పం ప్రకారంగా క్రీస్తు ప్రభు ద్వారా ఆత్మ సంబంధ రక్షణ కలిగేయడానికి, ఉగ్రత పాత్ర అవడానికి కాదు, రక్షణ పొందడానికి దేవుడు నియమించినందుకు దేవుడు నీతిమంతుడు. నా మాట మీకు అర్థమవుతుంది. ఒకటే దేవుడు నీతిమంతుడు అనడానికి ఏంటన్నమాట, ఒకటే భౌతికంగా దేవుడు నీతిమంతుడు ఎలాగే చెప్తాం. విన్నారుగా, చెప్పండి. దేవుడు నీతిమంతుడు ఆయన ఎలా రుజువుపరుస్తావు? ఎలాగ రుజువుపరుస్తావు? దేవుడు నీతిమంతుడు అనడానికి రుజువేంటి? ఒకటి గ్రంథం తెలియజేస్తుంది, ఆయన ఆకాశం వర్షమును ఫలవంతమైన ఋతువులను, అలాగే ఉల్లాసాన్ని, ఉదయానికి ఉల్లాసాన్ని, అలా ప్రత్యేకంగా ఆహారాన్ని అనుగ్రహించి నీకు మేలు చేస్తున్నాడు. అందుకు ఆయన నీతిమంతుడు అయినాడు. రెండో సంగతి ప్రాముఖ్యంగా, నీ సమస్తమైనటువంటి శ్రమంలో, శోధంలో, కష్టకాలంలో, కన్నీళ్ళ నుంచి నిన్ను రక్షిస్తున్నాడు. అందుకు ఆయన నీతిమంతుడు అయినాడు. మూడో సమాచారము, భౌతిక సంబంధమైన రక్షణ కాదే గాని ఆత్మీయంగా నువ్వు పాపం చేసి ఉగ్రత పాత్రతో నిన్ను రక్షించడానికి ప్రభువు యేసుక్రీస్తు అని ఈ లోకాన్ని పంపించాడా, దాంట్లో దేవుని ప్రేమ దాగి ఉన్నట్టుగా మాట్లాడాడు. దేవుని నీతి, దేవుని నీతిమంతులు ఎవరు నీతిమంతులు? దేవుడు నీతిమంతుడు. ఇంకో మాట చూద్దాం. అపోస్తల కార్యక్రమం 3వ అధ్యాయం 14వ వచనంలో, అపోస్తల కార్యక్రమం 3వ అధ్యాయం 14వ ప్రభువైన యేసు గురించి మాట్లాడుతుంది గ్రంథం. ప్రభువైన యేసు గురించి మాట్లాడింది గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగారు. ఎవరు నీతిమంతుని? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించారు. ఎవరైనా? యేసు ప్రభు ఏమై ఉన్నాడంట? నీతిమంతుడని నీకేట తెలుసు? రుజువేంటి? ఆయన నీతిమంతుడు దానికి రుజువేంటి? రుజువేంటో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఏమన్నాడు? ఏంటో రుజువు? ఆ రుజువేంటో అక్కడ చూపిస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఆయన నీతిమంతుడు అనడానికి రుజువేంటో మాట్లాడేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం తీశారు కదా, మీరు వచనం చూడండి. అక్కడ యేసు ప్రభు వారు నీతిమంతుడు అనటానికి రుజువేంటి? 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే. దేని విషయం జీవించాలి? పాపం విషయమే చావాలి. నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మానగా మోసలేను. ఎందుకు యేసు ప్రభువా మా పాపాలు భరించి శిలువలో అనేక విధాలుగా శ్రమ అనిపించావు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం సాయంకాలం 3 దాకా ఎందుకు కఠోరమైన శ్రమ అనిపించాం? ఎందుకు కొడదెబ్బలు కొట్టా? సొగసు స్వరూపు లేనటువంటి స్థితి, తృణీకరించబడ్డవాడికి ఎందుకున్నాం? వ్యసనాక్రాంతుడికి ఎందుకున్నాం? రూపవంతుడైనటువంటి నీ రూపం లేని స్థితి ఎందుకు వచ్చింది అని ప్రభువు యేసుని అడిగితే, మనుషులందరూ పాపం విషయమే చనిపోయి నీతి విషయమై జీవిస్తారని తను తాను అప్పగించుకున్నట్టుగా
గ్రంథం తెలియజేసింది. కావున ఈనాడు ఎవరి కోసం ఎవరు చనిపోతాడు? ఎవరైనా ఎవరి కోసం అయినా రోజు చనిపోతారా? చనిపోయి పరిస్థితులతో ప్రభు చేస్తుంది. ఎందుకు చనిపోయామని అంటే గ్రంథం తెలియజేస్తుంది నువ్వు నీతి కోసం జీవిస్తావని, ప్రాముఖ్యంగా నీ కోసం నేను చనిపోయని చెప్పేసి మాట్లాడు. కావున ప్రియమైన దేవుని పిల్లారా, గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడంటే ప్రాముఖ్యంగా ప్రభు యేసుక్రీస్తు స్వరూపం కొనిపోయాడు, వ్యాధి బాధను అనిపించాడు, తన రిక్తుడిగా చేయబడ్డాడు. ధనవంతుడైంది తన దారిద్ర్యం మన ధనవంతులం అవుతామని దరిద్రుడయ్యాడు. ఆయన దేవతతో పాటు దేవతను అనిపించేవాడు. రక్తమాంసం పాలువైన మనుషులు పాపులై ఉన్న కారణం వారిని విమోచించడానికి ఆయన కొంచెం తక్కువగా చేయబడి రక్తమాంసం పాలుపడాడు. కాబట్టి ప్రభు యేసు ఏమై ఉన్నాడు? నేను మీకు ముందుగానే చెప్పాను, దేవుడు నీతిమంతుడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నిర్మాణం చేద్దామన్నాడు. దేవుడు నీతిమంతుడు, యేసు ప్రభు నీతిమంతుడు, వారి స్వరూపంలో నిర్మించబడినటువంటి నరుడు కూడా నీతిమంతుడే. కానీ కాలక్రమంలో ఒక మాట అన్నాడు దేవుడు. కాలక్రమంలో ఒక మాట అన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అన్నాడు. కాలక్రమంలో నువ్వు నీతిమంతుడివే, ప్రతి స్త్రీ నీతిమంతురాలే, ప్రతి పురుషుడు నీతిమంతుడే, ఎందుకంటే ఆయన స్వరూపంలో నువ్వు నేను పుట్టావు కాబట్టి. కానీ కాలక్రమంలో ఏమయ్యామంటే మాట్లాడేశాడు. ఇందులో గురించి వ్రాయబడింది అంటే నీతిమంతుడు లేడు. అదిగో మాట్లాడేశాడు. నీతిమంతుడు లేడు, గొప్పడు లేడు. ఏమైందో ఇప్పుడు మనిషి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడలేదు అన్నమాట వాస్తవానికి. మరి ఎందుకని నీతిమంతుడిగా లేకపోయాడు? మనిషి ఎందుకు నీతిమంతుడు? దేవుడు పుట్టించింది నీతిమంతుడే కాదు కదా, నీతి కలిగిన వాళ్ళగా పుట్టించాడు కదా. మరి దేవుడు నీతిమంతుడు అన్నట్టుగా నీతిని ప్రేమిస్తున్నాడు అన్నాడు. యేసు ప్రభు నీతిమంతుడే, యేసు ప్రభు వారు కూడా నీతిని ప్రేమిస్తున్నాడు, దుర్నీతిని ద్వేషిస్తున్నాడని ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్పాడు. మరి ఈనాడు నీవు కూడా నీతిని ప్రేమించేవాడు ఉండాలి కదా. అలా కాకుండా దుర్నీతిని ప్రేమించినట్టుగా మనుషులు మనం ఎట్లున్నాం? కారణం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట అన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి, 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. అమ్మ మేము స్పీటానికి రాలేదు వాస్తవానికి, దయచేసి క్షమించాలి. నేను ముగిస్తున్నాను, మీరు ఇసుకోవటానికి రాలేదు. 10 నిమిషాలు ఇచ్చినట్టుందా సార్? మిమ్మల్ని ఏమన్నా లేదు లేదు. చెప్పండి, చెయ్యతే కాకద్దాం. ఏమంది ఎవరిని ఇబ్బంది పెట్టాలి కాదు, కొద్దిసేపు దేవుని మాటలు వింటాలి. ఏంటి నీతి? నీతిమంతులు ఎవరు? నీతిమంతులు అవ్వాలంటే నువ్వు నేను ఏం చేయాలనే సంగతుల విషయమై మనం ఇక్కడ కూడొచ్చు. ఈనాడు దేవునికి సన్నిధికి రాకపోయినా ప్రత్యేకంగా దేవుని మాటలు వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతి అంటే ఏంటో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు నీ పిల్లలు దీవించబడాలంటే దేవుడు ఏం తెలియజేస్తున్నాడో అదే నీతిని జరిగించాలి. అలాగే నీతిమంతుడైన దేవుని యందు, అలాగే ప్రభు యేసునందు ప్రత్యేకమైనటువంటి విశ్వాసం కలిగి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, యేసు ప్రభు వారు నీతిమంతుడై ఉన్నాడు. ఈనాడు నీవు నేను వాస్తవానికి నీతిమంతుడు, ఎందుకంటే ఆయనలాగా పుట్టిన వాడమే. మనిషి అనేవాడు దేవుడితో సమానుడు అన్నట్టుంటారు పసిపిల్లల్ని. కానీ కాలక్రమంలో మనం నీతి మాలిని పనిచేసాం, దుర్నీతిలో నెయ్యాం. నీతిమంతులుగా ఉండాల్సిన మనం నీతిని విడిచిపెడుతున్నాం. కారణం ఏంటంటే మాట్లాడేసాడు చూడండి, 7వ అధ్యాయం 20వ వచనం. 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఏమన్నాడు చూడండి, అంత అద్భుతంగా మాట్లాడేశాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనంలో, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనా లేడు. అర్థమవుతుందా? నీతిమంతులు కాకుండా పోవడానికి కారణం ఏంటన్నమాట? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడు కూడా లేడు. అంటే పాపాన్ని విడిచిపెట్టాలి, మేలు చేయడం మొదలు పెట్టాలి. ఇందాక అదే మాట్లాడాడు అనమాట. వాళ్ళు బలులు చేస్తున్నారంట కానీ కీడు చేయడం మానేదంట, మేలు చేయడం నేర్చుకోలేదంటాడు. మేలు వదిలిపెట్టారు, కీడు చేయడం మొదలు పెట్టేసి మనం ఏం చేస్తుంటాం? ప్రేమిస్తాం. దేని ప్రేమిస్తాం? ఎంత నీతిని ప్రేమిస్తామా లేకపోతే దుర్నీతిని ప్రేమిస్తామా? దేని ప్రేమిస్తాం? ఎక్కువ నిజం చెప్పాలి. దేవుడి దగ్గర వచ్చి దేవుడు మాట కాదు, నిజం చెప్పాలి.
దేని ప్రేమిస్తామా? నీతిని ప్రేమిస్తాం, దుర్నీతిని ప్రేమిస్తాం. అబ్బో చాలా కష్టంగానే ఉంది. ఏది ప్రేమిస్తామా? యేసుప్రభు అయితే గ్రంథంలో ఎనిమిది పత్రిక 1:7 వచ్చిన తెలుసా? అడేమని తెలుసా? దేవా, నీ సింహాసనం నేను నిరంతరం నిలిచినది, నీ రాజధానం న్యాయమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అన్నాడు. యేసుప్రభు గురించి మాట్లాడాడు. యేసుప్రభు గుడ్డివాడు విసిరి ఏమంటే అంత లోపల నుంచి కర్ర ఇవ్వలే కానీ అట్టికాయ చేస్తాం. అట్టిగా పై చెక్క తీసి సిరేసేస్తే ఏం చెప్తున్నాడు పాపం, దారి కింద పడు. మన అమ్మాయి మంచి సొక్క వేయలేదంట, పక్కన అమ్మాయి బాగా మంచి సొక్క వేసిందంట, మంచి చీర కట్టిందంట. ఏమేం చేస్తాం, పక్కన ఉన్న పోదన ఎంత ట్రై చేసిన బురదలు అట్టేసింది. ఆ ప్యాంట్ అట్టేస్తే అది పోయి ఆమె తెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుంది. లోపల పోయి ముసిమిసిగా ఉన్నాడు. ఏమా మనకి గిట్టనమే జారిపోతుంది, చీర కాళ్ళు పడి కొంచెం కింద పడబోయింది. ఎట్లాంటిది హబ్బో చెంత అడ్డం పెట్టుకుని నవ్వుకుంటుంది అనమాట. పడే పడింది, ఇది పడితే బాగుండు, ఇది కాలు ఇరికి పడితే బాగుండు. ఎలా ఉందో పరిస్థితి తెలుసా? నీతి మాలిన పని అది వాసన. దేవుని స్వభావం అది కాదు. మన పాపం కదా, మన పాపం కదా. పాపుల్ని రక్షించాలని యేసు ప్రభు తను చనిపోయాడంటే అది ఏంటన్నమాట? దుష్టుడు కోసము నీతిమంతుల శ్రమ పెంచడం, అర్థమవుతుంది. అపకారి కోసం ఉపకారం చేయటం, అది నీతి అంటే. కాబట్టి ఈనాడు దేవుని పిల్లలకు మనం ఏం చేయాలి? నీతిని ప్రేమించాలా, దుర్నీతిని ప్రేమించాలి? నీతిని ప్రేమించాలి. మనమే కాదు, మన పిల్లలు కూడా అది దీవెన, జీవదాయకమై ఉంది. దేవుడు అంగీకరిస్తాడు, దేవుని యొక్క కటాక్షం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట? మన పిల్లలకి నీతిని నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. మేనమామ ఇంటికి వచ్చాడు. ఈ అమ్మమ్మ ఇక్కడ కూర్చొని, అరే మేమాను ఒకతాను మేనమామనంట ఏం చేయాలంట? తాగుతానంట. తిడతంటే ఏ ముడిసిపోతుంటుందో ఈ అమ్మమ్మ. తిడతంటే ముడిసిపోయేదేంటి? మామయ్య అర్థమవుతుందా? వచ్చాడు మీ అన్నమామ వచ్చాడు, అదే మామయ్య అన్న నమస్కారంకి కన్నాడు అనుకో, వాడు లైఫ్ లాంగ్ ఏ గొడవలు కనపడినా మామయ్య నమస్కారం అంటాడు. అలా కాకుండా ఏం చేస్తాడు అనమాట? అరే కాలేజ్ నాలుగు తిట్టు మామయ్య తిట్టు. ఎందుకంటే వాడు ఇక్కడ తిట్టడం కాదు, 10 మందిలో కూడా తిడతాడు మామయ్య. ఏం చెబుతుంది అనమాట? ఇంతకీ నీతిని ప్రేమిస్తుందా లేదా దుర్నీతిని ప్రేమిస్తుందా? దేవుడు ఏం చేస్తుంటాడు? వాస్తవానికి మన పాపులవి, మన పాపల కొరకు యేసుప్రభు నీ లోకం పంపించాడు. ఎట్లా కానీ వీళ్ళని శివ మాటల ద్వారా రక్షించాలి. రెండో సంగతి మాట, యేసుప్రభు ఎందుకు చనిపోయాయి అంటే మాట్లాడుతున్నాడు అనమాట. ప్రభువా నువ్వు ఎందుకు చనిపోయావు? ఎందుకనంటే మనుషులు నీతి కోసం జీవిస్తారని, పాపాన్ని విడిచిపెడతారని నేను చనిపోయాని చెప్పేసి మాట్లాడేసాడు పేతురు. కావున ఈనాడు పాపము చేయక మేలు చేయొచ్చు నీతి మొత్తం ఒకడు లేడు. ఇప్పుడేం చేయాలి? మనం పాపాన్ని విడిచిపెట్టాలా, మేలు చేయడం మొదలు పెట్టాలి. అర్థమవుతుందా? దుర్నీతిని ద్వేషించాలా, నీతిని ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుని స్వభావంతో మునిగి తేలుతుంటామో మనమే కాదు, మన ఇల్లే కాదు, మన సమాజం ఎలా పడుతుందన్నమాట? నీతితో కూడిన రాజ్యం, నీతి రాజ్యం ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మనుషులు స్థాపించేది కాదు అది. ఏ రాజ్యంలో రాజ్యాంగం చేసేది కాదు. మనుషులు హృదయాలు చేసే కార్యక్రమం ఇది. మనుషుల యొక్క ఆలోచన విధానం మారాలి, మనుషుల యొక్క హృదయాలు మార్పు రావాలి. అందుకే గ్రంథంలో నీతి మంతులు కావాలంటే ఏం చేయాలి? మూడో సంగతి తిన్నగా చెప్పేసి ముగిస్తారు. నీతి మంతులు కావాలంటే ఏం చేయాలి? నీతి మంతులు అవుతూ ఎట్లా? మనం పాపం అన్నాడు అనమాట. పాపం చేయొచ్చు, చేయక మేలు చేయొచ్చు, నీతి మంతులుగా నిలబడి ఒకడు లేడన్న తర్వాత ఈనాడు మనం నీతి మంతులు ఉండాలంటే ఏం చేయాలి? గ్రంథం చెప్పిన సమాచారం ఒకటి ఈ విధంగా రాయబడింది. యోహాను రాసినటువంటి రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనం నీతి మంతులు అవ్వాలంటే గ్రంథం తెలియజేసింది. 3వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. అమ్మా నేను ముగిస్తున్నాను, నన్ను తిట్టుకోకండి. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచు. దేవుడి ప్రకారమందు తన నీతిని కనపరచు నిమిత్తము
తాను నీతిమంతుడును యేసు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండడానికి ఆయన ఇలాగూ చేశాను అని. ఏం చేయాలన్నమాట? నీతిమంతులు కావాలంటే ఒకటే గ్రంథం చెప్పిన సమాచారం, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచాలి అని చెప్పేసి మాట్లాడు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వసించాలని? ఏమని విశ్వసించాలంటే గ్రంథం తెలియజేసింది ప్రత్యేకంగా ఆయన నావన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన ప్రభువైన యేసు ఆయన క్రీస్తు కాదా అని. ఒక ఆమె అక్కడ బావి దగ్గర కూర్చుంది. యేసు ప్రభు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. ఇక వచ్చిందిగా కొండ తీసుకుని అక్కడ వచ్చిన తర్వాత ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? ప్రత్యేక యేసు ప్రభు ఆయన ఆమె అడిగాడు. ఆమె ఎవరు? అసలు వాళ్ళకి పడతాం, యూదులకి సమరయులు పడదు. అయినా ఈయన అక్కడ పోయి మంచిని ఇవ్వమని. అయ్యో నువ్వు బాగా యూదుడు కదా, నేను సమరయులు, నువ్వు నా దగ్గర మంచిది కాదు, నేను మా దగ్గర తాగగా నువ్వు పోయమా నీడు లేదా నేను చెబుతున్నాను, నేను ఇచ్చే నీడు తాగితే నీకు అసలు దప్పికే ఉండదని చెప్పేసి అనగానే అయ్యయ్యో నాకియా అంటా అనమాట. అయ్యయ్యో నాకియా అంటే ఏమన్నాడంటే, నీకు 5 పెళ్ళిళ్ళు ఉన్నారు, ఉన్నవాడు నీవాడు కాదు, ఉన్నవాడు లేదు, ఉన్నవాడు నీవాడు కాదు, నిలిచిరబ్బా ఊరి ఇదేది నేను చేసేది ఏం చెబుతున్నాడు ఏంటి అని ఆలోచన చేసింది. అప్పుడేమన్నా తెలుసా? ఏమో ప్రవక్తను ఆలోచన చేస్తుంది. ఏమందంటే క్రీస్తును పడిన మెస్సయ్య ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత మాకు అన్ని సంగతులు చెబుతాడులే అని చెప్పేసి. అప్పుడు యేసుప్రభువు అన్నాడంటే ఆయన నేనేనమ్మా అని చెప్పేసి. అప్పుడు ఏమేం చేసిందంటే కొండ అక్కడ వదిలిపెట్టేసి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాదా, రండి కావాలంటే చూపిస్తానని చెప్పి. ఏమి నమ్మింది? ఎవరైనా విశ్వాసం ఉంచింది? అన్ని చేసినవన్నీ నాతో చెప్పినటువంటి క్రీస్తు కాదా అని క్రీస్తులకు వచ్చినటువంటి విశ్వాసం కలిగింది. ఈనాడు ప్రభు యేసు ఎంత ప్రేమమయుడో, ఎంత కరుణాసంపన్నుడో, ఎంతగా నీ కోసం ప్రాణం పెట్టగలిగినటువంటి దయామయుడో నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. సంగతి తెలుసు, అర్థమైపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు రక్షకుడు కదా, క్రీస్తు కదా, రండి అంటే వాళ్ళ ఊరోళ్ళు అందరూ వచ్చారు. ఆయన తీసుకెళ్ళి 2 రోజులు వాళ్ళ ఊళ్ళో పెట్టుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చామా, నీ మాట మేము నమ్మట్లేదు, మాత్రం మేము నమ్మేది ఏంటంటే ఆయన నిజంగా ఒక రక్షకుడు అని చెప్పేసి. కావున ఈనాడు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాలని చెప్పేసి గ్రంథం. 2వ సంగతి తెలుసా? రోమపత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయంలో నీతిమంతులు అవ్వాలంటే గ్రంథం తెలియజేసిన సమాచారం. ఒకటి, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాలని చెప్పేసింది గ్రంథం. 2వ సంగతి 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎలాగా? రక్తం ద్వారానే. ఏ వ్యక్తి అయినా పాప పరిహారం రక్తం లేకుండా ఎవడో నీతిమంతుడు కాలేడు. ఎందుకంటే పాపం చేశాం కాబట్టి మనం పాపం వారికి ప్రక్షాళన జరగాలి. పాప ప్రక్షాళన జరగాలి. జరిగిన తర్వాత అప్పుడే జరుగుతున్న మనుషులు నీతిమంతులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు. కాబట్టి ఒకటి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. 2, ఆయన రక్తంలో మన పాపాలు కడిగేసుకోవాలి. మనం ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకోవాలి. అది గ్రంథం తెలియజేసిన సమాచారం. 3వ సమాచారం గ్రంథంలో ఏ విధంగా రాయబడింది? ప్రాముఖ్యంగా 10వ అధ్యాయం రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించను, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి మాట్లాడేశాడు. ఏం జరగాలన్నమాట? నోటితో యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువుని, యేసు మెస్సియాని, యేసు క్రీస్తుని, యేసు దేవుని కుమారుడని మనుషులు విశ్వసించాల్సిన అవసరం ఉంది. అలాగే నోటితో ఒప్పుకోవాలని గ్రంథం తెలియజేసింది. విశ్వాసం ప్రత్యేకంగా మనుషులు నీతిమంతులు అవ్వాలంటే గ్రంథం తెలియజేసిన సమాచారం. ప్రాముఖ్యంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, నేను ముగిస్తున్నానమ్మా, నన్ను తిట్టుకోకండి, 2 వచనాలు చెప్తాను, ముగించేస్తాను. 6వ అధ్యాయం 11వ వచనంలో, కొరింథీయులకు మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అట్టి వారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందున మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తిరిగారు.
ఒకవేళ మనుషులు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఇంకొక గ్రంథం ఇచ్చిన నిర్వచనం ఏంటన్నమాట, కడగబడాలి అని చెప్పేసి మాట్లాడేశారు. ఎవరైతే కడగబడటం పడకుండా ఉంటుంటారో, అంటే కడగబడటం అంటే ఏంటి అర్థం, బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం అనేది కడగబడటానికి మనుషులు పాపాలు కడిగిపోయిపడ్డారు. అందుకే జీవిత పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అన్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించేటట్టుగా మనిషి బాప్తిస్మం ఇలా ముంచుతారు కదా. ముంచినప్పుడు ఏం జరుగుతుందంటే వాడు పాపంలో చనిపోవటం అనమాట. మళ్ళీ నీతి విషయం జీవించడం అంటే ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానం పొంది వాడు ఏం చేస్తాడు, పునర్జన్మ పొందుతున్నాడు, మన దేవుని జన్మిస్తున్నాడు అనేది అర్థం అన్నమాట. ఒకప్పుడు పాపంతో అపవాది సంబంధిగా చచ్చాడు, ఇప్పుడు దేవుని సంబంధిగా బ్రతకాలి. అంటే ఏంటి దాని అర్థం అంటే ఏంటో తెలుసా, గుడ్డివాడికి కథ అర్థం ఉండటం వల్ల చూడలేడేమో ఆలోచనతో పడుకుని పోయి ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఆయన రానే వచ్చాడు, జగ్గ దగ్గరికి వచ్చి, జగ్గరా నీతో నీ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు. వెంటనే దగ్గర వెళ్ళిపోయాడు, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లో పోయిన తర్వాత అందరూ అది వీడి పాపి కదా, పాపింట్లో చేసుకోవడం పోయాడు ఏంటి అనుకుంటున్నారు. కానీ ఆ పాపే అది కావాలన్నమాట. వాస్తవం పాపం విషయం చనిపోయేటట్టు చేయాలి, నీతి విషయం జీవించేటట్టు చేయాలి. ఏం జరిగిందో తెలియదు. ఇంట్లో బయటకు వచ్చాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 వంతులు తిరిగిస్తున్నాను, నా ఆశలో సగం పేదలకు ఇస్తున్నాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే ఏంటని అర్థం, దొంగతనం చేసేవాడు దొంగతనం చేయడం మానేసి అక్కడ కలిగిన వారికి పంచి పెడతామైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే మళ్ళీ జన్మించడం అనమాట. ఒకప్పుడు పాపం విషయం చచ్చాడు, ఇప్పుడు జన్మించడం అనమాట. అలాగా కడగబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడతాడు. ఇంకొక వచనం అన్నాను, ఒక వచనం చెబుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో కడగబడ్డా బాగుంది. ప్రత్యేకంగా అంత క్షేమంగా బాగా నీ ప్రాచీన స్వభావం వదులుకున్నావు, బాప్తిస్మంలో నవీన స్వభావం కలిగి ఉన్నావు. ఆ స్వభావం అలాగే కొనసాగాలి. నా మాట మీకు అర్థమవుతుందా? లేదు కుక్క తన వాంతి తిరిగి అన్నట్టుగా, కడగబడిన పంది పొదలో పడినట్టుగా మళ్ళీ ఏ పాపాన్ని అయితే వదిలిపెట్టావు మళ్ళీ అదే పాపంకు జోలిపోతున్నాం అనుకో, ఏం చేస్తున్నట్టు అన్నమాట, నీతి మాని పని చేస్తున్నావు కానీ నీతి పని చేయట్లేదు. కాబట్టి గ్రంథంలో మాట్లాడాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయుడి, ఎవరు మిమ్మల్ని మోసపరచనీయుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు. అని ఏం జరిగించాలమ్మా? నీతిని జరిగించాలి. సంగతి నేను చెప్తున్నాను, ముగిస్తున్నా. నువ్వు నీతిగా జీవించేటప్పుడు నీకు హింస ఉంటది, నువ్వు నీతిగా బ్రతికేటప్పుడు అవమానం ఉంటుంది, నువ్వు నీతిగా బ్రతికేటప్పుడు శోధనలు ఉంటాయి, నువ్వు నీతిగా బ్రతికేటప్పుడు కష్టాలు ఉంటాయి, నువ్వు నీతిగా బ్రతికేటప్పుడు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, నువ్వు నీతిగా బ్రతికేటప్పుడు ఎన్నో విధాలైనటువంటి నిట్టూర్పులు దుఃఖం నీ మీదకి వస్తుంది. కానీ గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడు తెలుసా? ఒక వచనం క్షమించాలి, ఇంకొకటి అన్నానుగా మర్చిపోయిన ఒక వచనం గ్రంథంలో కీర్తన గ్రంథం 34 కీర్తన 19 వచ్చింది చూడండి. కీర్తన గ్రంథం 34 కీర్తన 19 వచ్చింది. వాస్తవాన్ని జాగ్రత్తగా గమనించాలి. నీతిగా బ్రతికే వాడికి శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి, శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, రోగ కూడా ఉంటాయి. నీతి మంత్రికి కలుగు ఆపదలు నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా విడిపించును. దేవుడు నిన్ను విడిపించడం ఎంత వదిలిపెట్టడు. ఏమును వదిలిపెట్టాడా? వదిలిపెట్టడా? యోసేపును వదిలిపెట్టాడా? వదిలిపెట్ట. ప్రభు యేసుని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. దానిని వదిలిపెట్టాడా? దానిని వదిలిపెట్టాడు. చక్కటి మంచిగా కూడా వదిలిపెట్టాడా? తినటానికి కనీసం నడిపించిన మన ప్రభుత్వం అందిస్తుంది. రూతికి వాళ్ళ అత్తకి నయోమికి ఏ పింఛం లేదు. పింఛన్ ఉందా? పింఛన్ లేదు. పోయింది ఎట్టకొట్ట పోతామా, నా దగ్గర ఉంటే ఏముండదురా నాయన, నువ్వు పోమా, అక్కడ పోయి నీ పుట్టింటి పోయి సుఖంగా బతుకుపో అని చెప్పేసి అత్త ఎంతో బతిలాడినా, లేదు నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతా, నీ దేవుడు నా దేవుడు అని పోయి వ్యతిరేకంలో కూర్చుంది. పోతే అక్కడ ఏం లేదు, ఇల్లు నువ్వు ఉన్నా ఇల్లు కూడా పోయింది. అక్కడ నేను మొయాబ్ దేశానికి వెళ్ళేటప్పుడు సంపద కలిగిన వెళ్ళాను, ఇక్కడ తిరిగి వచ్చేటప్పుడు రిక్తురాలకు వచ్చాను, ఏం లేదండి. ఆమె దగ్గర ఏమో అనుభవిద్దామని వచ్చిందా? పేదరికం అనుభవిద్దామని వచ్చింది. వచ్చిన పేదరికం అనిపిస్తుంది, పోయి పరిగెడుకుంటుంది. కానీ ఆమె నీతిని బట్టి దేవుడు ఆమె వదిలిపెట్టలేదు.
ఏం చేశాడు? ఆ ప్రాంతంలోనే బోయాజు ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని భారీగా చేసి పెట్టేశాడు. అయిపోయింది. ఒకప్పుడు పరిగెత్తుకుంటూ ఏదో తను పెట్టేది తింటా వచ్చినటువంటి ఏమే 10 మందికి పెట్టగలిగే పరిస్థితి వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? నీతి. నీతి. కావున ఒకప్పుడు నువ్వు చేయదాకా నీవు ఇప్పుడు ఏం చేస్తావు అన్నమాట? నీతి కలిగి ఉన్న కారణం ఖచ్చితంగా నువ్వు అనేకులకు చెయ్యి ఇచ్చేటట్టుగా పెట్టేటట్టుగా నీకు దేవుడు ఆశ్రయించేవాడు ఉంటాడు. కాబట్టి నీతిమంతుల దగ్గర వచ్చేటప్పుడు ఆపదలు అనేకమైన ఉంటాయి, కానీ వాటన్నింటిలో నుంచి నేను లేవనెత్తేవాడు మాత్రం దేవుడే. వాటిలో నుంచి నేను రక్షించేవాడు దేవుడే. కాబట్టి నీతిమంతులకు శ్రమలు అనుభవించే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వాటిని ఎదుర్కోగలిగే అద్భుతమైన విశ్వాసం కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుడు ఎలాగ నీతిమంతులై ఉండి నీతిని ప్రేమిస్తున్నాడో అలాగే నువ్వు నీతిమంతుడిగా ఉండి నీతిని ప్రేమించి ఆ దుర్నీతిని లేదా ఆ యొక్క నీతిమాల పనిని నువ్వు ఎప్పుడైతే తిరస్కరించి జీవితం నడుపుతుంటావో అప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయాలు ఆశ్రయిస్తాడు. నిన్నే కాదు, నీ బిడ్డలను కూడా దేవుడు ఆశ్రయించబడి ఉంటాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలంటే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తం ద్వారా నీ పాపాలు గడిపేసుకోవాలి. ఆయన్ని ప్రభు నీ నోట్లో ఒప్పుకోవాలి. ప్రత్యేకంగా గ్రంథం తెలియజేస్తుంది, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం నీ పాపాలు గడిపేసుకొని నీతితో కూడినటువంటి జీవితాన్ని అవలంబించడానికి నీ అంతకు నువ్వు సిద్ధపడితే ఖచ్చితంగా నీకు భౌతిక సంబంధమైన దీవులే కాదు, ఆత్మసమైన ప్రతి ఆశీర్వాదం దేవునితో పాటు యేసు ప్రభుతో పాటు యుగయుగాలు ఉండేటువంటి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అనుసరించినటువంటి నీతిని బట్టి నిన్నే కాదు నీ పిల్లలను కూడా ఆశ్రయించబడి ఉంటాడు. ఎప్పుడైతే మనం నీతి మనం పనిచేస్తుంటామో దాని ప్రభావం మన మీదే కాదు, మన పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. మనం చూడకపోయినా ఆ తర్వాత తరం అనుభవించేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏది దేవుని యొక్క ఉన్నతమైన ప్రమాణాలు ఏమియో ఆ ప్రమాణాల ప్రకారం జీవించి దేవుని ద్వారా దేవుని పోతులై ఉండాలని ప్రభు నామంలో మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తాం. అందరికీ